శ్రీధర మాధవ అచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమ నీ పాదయుగళంబునెప్పుడు మోదముతో నమ్మినాడ ముద్దుల కృష్ణ. ఈ పద్యమునందు గల ప్రతి పదమునకు మనం అర్థ వివరణ తెలుసుకుందాం. శ్రీదేవి అయిన శ్రీలక్ష్మిని సదా వక్షస్థలమునందు ధరించినవాడు. శ్రియం అనగా లక్ష్మి మరియు కాంతి. ధరతి అనగా ధారణ చేసినవాడు అనగా ధరించినవాడు శ్రీధరుడు. శ్రీలక్ష్మి నిత్యము స్వేచ్ఛగా విహరించు కల్పవృక్షవనము భగవంతుడు. లక్ష్మీదేవికి నివాస భవనమైనవాడు. అంతేకాక లక్ష్మీపతి అయిన శ్రీహరి మధువంశమున జన్మించినందున మాధవుడు అని పిలువబడ్డాడు. అదేవిధంగా జ్ఞానమునకు అధిపతిగా మాధవుడని పిలువబడ్డాడు. అచ్యుత యస్మాన్నచ్యుత పూర్వోహం అచ్యుతస్తేన కర్మణ తస్యాహం న ప్రణశ్యామి మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అను ప్రామాణిక వాక్యములను బట్టి శరణాగతులైన వారిని ఎన్నటికినీ విడువజాలనని భగవంతుడే చెప్పియున్నందున అతడు అచ్యుతుడు. సదా చెంతనే ఉండువాడు కనుక అచ్యుతుడు. అదేవిధంగా ప్రళయకాలంలో బ్రహ్మాది సర్వదేవతలు సర్వజీవరాశులు స్వామి యందు లయమగుదురు. స్వామి సర్వ జగత్తును తన ఉదరములో దాచుకొనును. చ్యుతిరహితుడు పతనం లేనివాడు కనుక స్వామి అచ్యుతుడు, సదా వెలుగొందువాడు. భూధర ప్రళయకాలమున నీట మునిగిన భూమిని ఉద్ధరించి మోసినవాడు, పోషించినవాడు. ఇంకొకసారి హిరణ్యాక్షుని బారి నుండి భూమిని రక్షించి ఆ రాక్షసుని సంహరించి భూమిని యథాస్థానములో నిలిపిన భూధరుడు. స్వామి పరంధామంలో శ్రీదేవి భూదేవి దేవేరులతో శోభిల్లు శ్రీ భూధరుడు. పురుహూత వినుత ఇంద్రునితో వినుతించబడు నారాయణుడు. రాక్షసుల నుండి దుష్ట శత్రువుల నుండి అవాంతరములు వచ్చినప్పుడంతా వాటి నుండి తప్పించి దేవతలనందరినీ సదా కాపాడుతూ లోక పరిపాలన సక్రమంగా సాగించే సమర్థుడైన లోకనాయకుడైన స్వామిని ఇంద్రాది దేవతలందరూ సదా స్తుతిస్తూ ఉంటారు. స్వామి ఆజ్ఞకు లోబడి వారి వారి కర్తవ్యములను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. దుష్ట రాక్షసుల మదమణిచి దేవతలకు శక్తిని ఇచ్చి వారిని అమరులను చేయుటకు అమృతము ఆవిర్భవించేలా చేసి ఆ అమృతమును దేవతలకిచ్చిన స్వామి గుణములు ఇంద్రాది దేవతలు ఈ విధంగా సదా కీర్తించెదరు. అసద విషయమంఘ్రీ భావగమ్యం ప్రపన్నానమృత మమర వర్యానాశయత్ సింధుమద్యం కపట యువతి వేషో మోహయన్ య సురారీన్ తమహముపసృతానాం కామపూరం నతోస్మి అనగా దుష్టులకు దూరుడు, తన భక్తులకు వశుడు, దేవతలకు సముద్ర మథనంలో పుట్టిన అమృతమును పానమొనరించినవాడు, స్త్రీవేషము దాల్చి అసురులకు మోహమును కల్పించి శరణాగతుల అభీష్టమును పూర్ణము చేసే శ్రీహరికి వందనములర్పించదము అని ఈ విధంగా ఇంద్రాది దేవతలు సదా స్వామిని వినుతిస్తూ ఉంటారు. స్వర్గాధిపత్యమును ఆక్రమించుకున్న బలిచక్రవర్తిని పాతాళమునకు పంపి ఇంద్రునికి యథాతథంగా
స్వర్గాధిపత్యమును ఇచ్చెను. ఈ విధంగా పలుమార్లు ఇంద్రునికి సహాయముగా నిలిచి ఇంద్రునిచే సదా శ్రీహరి స్తుతించబడుతూ ఉంటాడు. పురుషోత్తమ, పురుషేభ్య ఉత్తమ, క్షరాక్షర పురుషులలో శ్రేష్ఠుడు, ఉత్కృష్టుడు, విశ్వరూపుడు, పరమపురుషుడు, ప్రకృతిని పురుషుని నియమించు స్వామి పురుషోత్తముడు. చేతనములకు సర్వ జీవకోటికి నియామకుడైనవాడు. నీ పాద పద్మములను సర్వదా సంతోషంతో నమ్మిన మము కాపాడుము ముద్దులొలికే మోహనకృష్ణ. యోం తహ ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తి ధర స్వధామ్నా అనాంశహస్త చరణ శ్రవణత్వ గాదీన్ ప్రణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీహరి, నువ్వు నీ స్వసామర్థ్యములతోనే ఇంద్రియములను వాటి అభిమాన దేవతలను ప్రేరేపిస్తావు. మా సర్వేంద్రియములను లోపల నుండి జాగృత పరచెదవు. ఇంద్రియములు విషయముల వైపు తిరుగునట్లు చేయునది నీవే. నిన్ను నమ్మిన వారి ఇంద్రియముల శక్తి నీ వైపు తిరుగునట్లు చేయగలుగు సర్వశక్తి సంపన్నుడవు నీవే. సర్వ నియామకుడవైన నీ పాద పద్మములనే నేను సదా నమ్మియున్నాను తండ్రి. మమ్ము రక్షింపుము కృష్ణ. జై శ్రీకృష్ణ.